శ్రీరాఘవం దశరాత్మం అప్రమేయం సీతార్థం వ్యాక్సిన్ వేస్తుంది వ్యాక్సిన్ అయితే చూసి చేసి పెట్టాలి సార్ 4 మెయిల్ కానీ ఎక్కడికి చెరువు గురించి పిల్లల మీద కొడితే తీసుకుంటాను పండుగ స్టార్ట్ చేసినాం సర్వీస్ చేసి ఏదో ఒక 2 నిమిషాలు లేట్ అయితే ఏమవుతుంది గంట లేట్ అయితే గంట లేట్ అయితే పిల్ల కట్టకు మాది జరవారపల్లి గ్రామము. ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ కారిపోయి పట్ అంటా ఉంది. లైన్ మ్యాన్కి చెప్తే అది ఇప్పుడు కొత్త ఆయిల్ పోస్తే కాలిపోతుందయ్యా, ఈసారి కాలు పానిచ్చి మళ్ళీ ఏమన్నా చేద్దామన్నా. సరే మళ్ళీ వేరే వాళ్ళు మాకు సర్వీస్ ఉంది అనేసి 2 మోటార్లే దానికి ఎలిజిబుల్. వేరే వాడు వచ్చి నాకు సర్వీస్ ఉంది ముందుకు సార్ అదే మాదిరి చేసినాడు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయి మళ్ళీ వైర్లు తగ్గ ఇక్కడ కాలిపోయి మళ్ళీ వేరే తోక ఎత్తుకుపోయినాడు. మళ్ళీ ఆడ కాలిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చాడు. ఆ ట్రాన్స్ఫార్మర్కి ఎంత అయిందప్ప అని కూడా మమ్మల్ని అడగల. అప్పుడు మీరు కట్టించుకొని వస్తారు కదా, ఎంత అయింది అని మమ్మల్ని అడగల. సరే ఇంకేదో గలాట్లేందుకు చిన్న ఆయన పెద్ద ఆయన పెట్టలేదు కదా అని గుమ్మ అనిపోయినాం. వాడు తోలుకునేది కాక వేరే వాడు పక్కలో ట్రాన్స్ఫార్మర్ కలిపిందని వీని వైర్లోనే వానికి కనెక్షన్ ఇచ్చి 4 మోటార్లు తోలుతా ఉన్నాడు. అప్పుడు పోయి నేను అడిగినాను, ఏమరా ఈ మాదిరి చేస్తున్నావు, మడి మాదిరి నాటినాము, ఎండిపోయింది, మళ్ళీ ట్రాన్స్ఫార్మర్ పోయింది సామాన్యంగా భిన్న ఇయరు 4 మోటార్లు పోతే ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ పోతే మరి అది బాగుండదురా నీ మా మాట అన్నాను.
దానికి వాడు మధ్యాహ్నం వచ్చి నువ్వు పెద్దోడప్ప ఇట్లా మా దగ్గర చిన్నవాళ్ళ దగ్గర ఊపించుకోకూడదు, ఏమే ఇది మొదలుకొని అట్లా నన్ను మాట్లాడద్దు అని. సరే రా, ఆ మాదిరి వైర్లు నీ దాని కదా పోయిండాయి, నాకు తెలియదు అంటావు కదా, నీ దాన్ని ఇంటిని జంపర్లు ఇచ్చిండావు, మళ్ళీ ఇంకా టేప్ వేసి చుట్టు పెట్టిండావు, కట్ చేయరా పోయి ఏంటి, నేనే కట్ చేసేది నువ్వే చేయి, ఇప్పుడు నువ్వు కదా ఇచ్చిండేదా, ఇప్పుడు నా లైన్లో ఉంటే నేను కట్ చేయాలా, నన్ను నిష్ఠూరం చేయించాకరా అట్లా అంది అంటే. సరే ఆ మాట మళ్ళీ గమ్మున ఉండిపోతుంది. ఈ గొడవలు ఎందుకు లేబ్బా, ఉంటే పెడదాం లేదంటే ఉండిపోదాము. ఆ 3 దినాలకే ట్రాన్స్ఫార్మ్ కలిపాయి. నేను ఇంక చేతిని చేయను వాళ్ళకి ట్రాన్స్ఫార్మ్ ఇచ్చిన. అర్థమైనా? నా సాగు కారణం వీళ్ళే, ఇంకా వేరే ఏం లేదు. లైన్ మ్యాను ఏఈ ఆనందరెడ్డి మరుగురు. ఎలా అంటే ఆనందరెడ్డి వచ్చి ట్రాన్స్ఫార్మ్ కాల్ చేసినాడు, వాళ్ళకి చెప్తే వాళ్ళు గలాట్కి వస్తారు, అది వీళ్ళకి చెప్తే వీళ్ళు పట్టించుకోరు. మళ్ళీ వైర్లు వేరే తవేసి తోలుకోమండి, గోపిరెడ్డిని అడిగి వైర్లు వేసి తోలుకుంటే మనీ పిరికి పారేస్తాడు. మిరప చెట్లు, వంకాయ చెట్లు మడి ఉంది, 2 లక్షల దాకా ఇప్పుడు పెట్టుబడి పెట్టినాం. వీళ్ళు ఇప్పుడు రేపు ఇంక ఇంకో 2 నెలలు గడుపుతారు, అప్పుడు ఎవరికి అవి ఎండిపోతాయి, దానివల్ల చేసి ఏం సుఖం. అందుకే ఆ సర్వీసే నాకు వద్దు, రిటర్న్ చేసేయండి అంటే ఆ మాదిరి మాట్లాడతాడు. అదే ఇప్పుడు ఇది నిర్ణయించుకోండా, లాస్ట్కి ఏమన్నా తీసుకోబోయి వాళ్ళ ముందరనే తాగేసి చనిపోదాము, సాగు కారణము వీళ్ళే. ఇంకోసారి మళ్ళీ వీళ్ళు ఇంకా నెల తర్వాత ఇచ్చినప్పుడు మళ్ళీ మనం దానికి పెట్టుబడి చేయాలంటే ఇదే మాదిరే, ముందు సారి అయింది, ఇప్పుడు సారి అయింది, ఇంకా మనం చేయలేము. ఉండేదా ఎండబెట్టుకుంటా ఉన్నాం, ఇంకా మళ్ళీ కొత్త సేద్యాల్లో పెట్టుబడులు పెట్టాలంటే అవుతుందా? చాలా పోరాటాలు ఆనాడు చేసినటువంటి పోరాటాన్ని స్ఫూర్తిగా మనది అంటే ఒక ఆశయ సమాజానికి మనకు అర్థమవుతుంది. రెండు పెట్టిద్దాం అప్పుడు ఆటోమేటిక్
అన్న నమస్తే. చెప్పు దొరకరా చెప్పలే దూరం ఏంటి అది జల్లారే అదే నారాయణరూపల్లి గ్రామంలో కాటమయ్య దేవుని దగ్గర తాటి ఈత వనానికి నిప్పు అంటుకోవడం వల్ల విపరీతమైన తాటి చెట్లు ఈత చెట్లు కాలిపోయినాయి. దీని మీద ఆధారపడి బతుకుతున్న గీతా కార్మికులు కొంత ఉపాధి కోల్పోయినట్టయింది. అట్లాగే ఈ గ్రామంలో ఉపాధి పనుల కింద ఏదైతే పనులు చేపడుతున్నామో పూర్తిగా చెట్లు కూడా ధ్వంసం కాలిపోయినాయి. అయితే పూర్తిగా కాలిపోవడం వల్ల ఉపాధి పొందుతున్న గీతా కార్మికులకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లింది. అలాగే రైతులకు కూడా పక్కనే పొలం ఉన్నది కాబట్టి దానికి కూడా అంటుకునే ప్రయత్నంలో మా వాచాన్ వాడు ఊళ్ళో పెద్దలు గ్రామస్తులు అందరూ కలిసి ఈ మంటలు ఆర్పేయడం జరిగింది. ఇక్కడనే స్థానికంగా ఎమ్మెల్యే రావడంతో ఫైర్ ఇంజన్ కూడా ఫోన్ చేయడం రప్పియడం జరుగుతుంది. అది ఇక్కడ దరిదాపుల్లో దగ్గరలో ఉన్నది. ఇంత త్వరగా ఇంత పెద్దలు గ్రామ పెద్దలు పూనుకొని ఈ నిప్పు ఆర్పివేయడంలో చాలా కృషి చేసినారు. వారికి ప్రత్యేకంగా గ్రామ పంచాయతీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఉపాధి కోల్పోయిన గీతా కార్మికులు కూడా ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అనేక ప్రజాప్రతినిధులు కానీ, మా ఎంపీటీ సాబ్ కానీ, మాజీ ప్రజాప్రతినిధులు కానీ, గౌడ సంఘం పెద్దలు కానీ మొత్తం మా సెక్రటరీ ఇక్కడ ఉండి ఈ సహాయ సహకార్యాలు చేపట్టడం జరిగింది. దీన్ని ఉపాధి ఏదైతే పొందుతున్నారో తీవ్రమైన గీతా కార్మికులకు నష్టం జరిగింది. దయచేసి ప్రభుత్వం గీతా కార్మికుల మీద శ్రద్ధ చూపి ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎమ్మెల్యే గారు కూడా పూర్తిగా ఇక్కడనే ఉండి చూసుకోవడం జరిగింది. వారికి కూడా ఈ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయడం వల్ల త్వరగా రావడం వల్ల వారికి మేము ప్రత్యేకంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటూ